దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానము, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. ఈ లేఖన భాగంలో కానీ మనం ధ్యానం చేసినట్లయితే కనుక దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందునని ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరికీ కూడా దయచేస్తూ ఉన్నాడు కనుక, ఈ లేఖనాన్ని కానీ ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే కనుక, సహజంగా చూసినట్లయితే కనుక జలము యొక్క స్వభావం ఏమిటంటే ముంచివేయటము. నీటి యొక్క స్వభావము అది ముంచివేసే స్వభావం కలది. ఎంత గజ ఈతగాడైనా ఎంత దూరము ఈదినప్పటికీ కూడా అతనిలో శక్తి, బలము, ఆరోగ్యం ఉండి కొంత దూరము ఆ యొక్క సముద్రములో లేక నదిలో ఈదినప్పటికీ కూడా అతనిలో కానీ బలము కానీ శక్తి కానీ తగ్గిపోయినప్పుడు ఆ నీరేం చేస్తుందంటే అంత మరి గజ ఈతగానైనా సరే ఆ నీరు ముంచి వేస్తూ ఉంది. ఎందుకంటే నీటి యొక్క స్వభావమే ముంచివేసే స్వభావం కలది. కాబట్టి ఈ యొక్క జలము దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే మన యొక్క జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో ఈ జలము అనగా సమస్యలు, మరి కష్టాలు, శోధనలు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే ముంచి వేస్తూ ఉంటాయి. మరి భక్తుడైన దావీదు అంటాడు కదా, ఇదిగో వరదలు నన్ను ముంచెత్తుతూ ఉన్నాయని ఆ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే వరదలు ముంచెత్తడం అంటే నిజంగా వరదలు వచ్చి ఆ భక్తుడిని ముంచేయడం కాదు, కానీ ఇదిగో అలాంటి భయంకరమైన శ్రమలు, కష్టాలు దేవా నన్ను ముంచేస్తూ ఉన్నాయి, కాబట్టి నన్ను మీరు ఆదుకోండి, నాకు సహాయం చేయండి అని ఆ యొక్క భక్తుడైనటువంటి దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు కూడా అలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురవుతున్నాయి కదండి. కాబట్టి ఆ పరిస్థితులు మన మీదకు వచ్చినప్పుడు, ఆ శ్రమలు మనల్ని ముంచివేస్తున్నప్పుడు, ఇదిగో ఆ భయంకరమైనటువంటి ఆ కష్టాలు మనల్ని వెంబడిస్తూ ఇదిగో మనల్ని ఎంతగానో తొక్కు పెట్టేస్తూ ఉన్నప్పుడు మనము కూడా మరి వాటిని ఎదుర్కోలేక ఎంతగానో మరి శ్రమ పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. ఆ శ్రమల్లో, కష్టాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. మనం లేవలేక, నిలబడలేక, ఎక్కడికి వెళ్ళలేక ఏం చేస్తూ ఉంటామంటే వాటితో సతమతమైపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాగ్దానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుని, దేవా నేను శ్రమలో ఉన్నానయ్యా, ఇదిగో తండ్రి నీరు ఎలాగైతే ముంచివేస్తుందో అలాగే నన్ను కూడా ఈ యొక్క శ్రమలు ముంచివేస్తూ ఉన్నాయి. ఇదిగో నేను ఈ యొక్క నీటిలో కూరుకుపోతూ ఉన్నాను, లేవలేకపోతూ ఉన్నాను, దయతో మీరు నా హస్తం పట్టుకుని ఈ శ్రమలో నుంచి నన్ను లేవనెత్తండి, ఈ కష్టముల నుంచి మీరు నన్ను లేవనెత్తండి అని దేవునికి మనము మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు మనల్ని ముంచివేస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఏ పరిస్థితులు నిన్ను ముంచివేస్తూ ఉన్నాయి, ఏ కష్టాలు నిన్ను ఆ నీటిలో మరి ఆ యొక్క రాడ్ కానీ బరువైన వస్తువు కానీ వేసినప్పుడు అది ఎలాగైతే మునిగిపోతుందో, నీవు కూడా ఒకవేళ శ్రమల్లో మునిగిపోతూ ఉన్నావా, కష్టాల్లో మునిగిపోతూ ఉన్నావా, తేలలేనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, ఇదిగో దేవుడు నీతోనే ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రతి సమస్యను దేవుని చేతులకు నువ్వు అప్పగించాలి. ఇదిగో భక్తుడైన దావీదే మొరపెడుతూ ఉన్నాడు కదా, అయ్యా నేను యొక్క మరి నీటిలో మునిగిపోతూ ఉన్నానయ్యా, ఈ వరదలు నన్ను ముంచేస్తూ ఉన్నాయని ఆ భక్తుడు ఏ రీతికైతే ప్రార్థన చేశాడో, నీవు నేను మనమందరము కూడా ఈ యొక్క శ్రమల్లో కూరుకుపోతున్నప్పుడు, ఈ యొక్క శోధనలో ఇరుక్కుపోతున్నప్పుడు మనము కూడా దేవునికి మనం మొరపెట్టాలి. ఈ వాగ్దానాన్ని మరి ఎత్తుపట్టి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా, దేవుడు మనల్ని ఎడబాయకుండా, మన శ్రమలో నుంచి ఆయన మనల్ని పైకి లేపే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని స్వభావం ఏంటంటే పడిపోయిన వారిని లేవనెత్తడము, కృంగిపోయిన వారిని బలపరచడము, మునిగిపోతున్న వారిని పేతురుని చేపట్టుకు లేపినట్లుగా ఆయన లేపే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఇదిగో మరి నీ యొక్క ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించు, నీ ప్రతి సమస్యను ఆయన చేతులకు అప్పగించు. ఏ స్థితిలో నువ్వు జీవిస్తున్నావో, ఎలాంటి పరిస్థితులుగా నన్ను వెళుతూ ఉన్నావో, కాబట్టి నీ ప్రతి ఒక్క ఇబ్బందిని దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయన తప్పనిసరిగా నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క మంచి వాగ్దానాన్ని దేవుడు మనందరి కొరకు దయచేస్తూ ఉన్నాడు కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రతి ఒక్క మేలును, దీవెనను, ఆశీర్వాదమును మరి దేవుని దగ్గర నుంచి మనం అందరం కూడా పొందుకుందాం. ఈ వాగ్దానమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.